అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన జ్ఞాన సందేశాలని. ఏమిటి 78 ఎపిసోడ్ అంటే ఉపమానం. పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. అంచేత ఏ మానవుడైనా సరే కష్టాలు ఉండకూడదు అంటే తనలోని చెడు తొలగించుకోవాలి. మరి తనలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయి అన్నదే తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 40 ఎపిసోడ్ల నుంచి మనలో ఉండే రకరకాల చెడు గురించి తెలుసుకున్నప్పుడు 41వ ఎపిసోడ్. ఏమిటంటే మానవుల్లో ఉండే చెడు లక్షణం బాగా నష్టం కలిగించేది అజ్ఞానం. ఇదే ఎంతో దుఃఖానికి కారణమవుతుంది. అంచేత అజ్ఞానం అంటే ఏమిటి అని కూడా తెలుసుకున్నాం. అంటే తెలిసి కూడా ఆచరించకపోవడం. ఏం చేయాలో తెలుసు కానీ అది ఆచరించకపోవడం, దాన్నే అజ్ఞానం అంటారు. తెలియకపోతే వేరే సంగతి. తెలిసి కూడా మాంసం తినకూడదు అడిగితే చెప్తారు తప్పేది, కానీ మానలేకపోతానండి. ఏంటి కారణం అంటే అజ్ఞానమే దానికి కారణం. అలాగే ఇతరులకి మంచి చేయాలి, మేలు చేయాలి, ఉపకారం చేయాలి అని కూడా తెలుసు, అడిగితే చెప్తారు చేయాలని, కానీ చెయ్యకపోవడం. కారణం ఏంటి అంటే అజ్ఞానం. అంచేత ఈ అజ్ఞానాన్ని లో ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏమిటంటే మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మల్లో ఇతరులకి మంచి చేసేవి కూడా ఉంటాయి, ఉపకారం చేసేవి ఉంటాయి. ఈ ఉపకారం చేసేవాళ్ళలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటే చాలా తక్కువ మంది ఫలితం ఆశించకుండా చేస్తూ ఉంటారు. ఆ సేవలు కానీ ఆ ఉపకారాలు కానీ అన్నీ. కొంతమంది ఫలితం ఆశించి చేస్తారు. మరి మనకి సందేహం రావచ్చు, ఫలితం ఆశించి చేయాలా లేకపోతే ఫలితం ఆశించకుండా చేయాలా? దీని మీద మనం చేసే కర్మల మీద ఎలా చెయ్యాలి అన్న దాని మీద భగవద్గీతలోనే చాలా స్పష్టంగా మనం చేసే కర్మల గురించి చెప్పడం జరిగింది శ్రీకృష్ణుల వారు. ఇది చాలా ప్రామాణికం. కృష్ణుల వారు చెప్పారు అంటే సామాన్యమైనది కాదు. ప్రతి ఒక్కడూ అర్థం చేసుకోవాలి. ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదు. ఏదో శ్లోకం చదువుతారు, అర్థం తెలుసుకుంటారు. దాని అర్థం తెలుసుకుంటే సరిపోదు, అవగాహన చేసుకోవాలి.
వింటే సరిపోదు, చెబితే సరిపోదు. అవగాహన అప్పుడు ఆచరణలోకి వస్తుంది. ఆ అవగాహన కలగాలి అంటే దాని యొక్క ప్రాముఖ్యం గురించి ఆయన ఎందుకు చెప్పాడు, ఈ విషయం ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది, లోతుల్లోకి మనం వెళ్ళగలిగితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆచరిస్తాం, నిజంగా ఫలితం పొందుతాం. ఈ చెప్పే విషయాలు కూడా మీరు రాసుకుంటూ మళ్ళీ తర్వాత చదువుతూ ఆ కోణంలో మీరు ఆలోచిస్తే బాగా అర్థమవుతుందండి. ఊరికే తెలుసునన్నట్టుగా మీరు వదిలేస్తే ఏం ఉపయోగం లేదు. అందుకే రాసుకోమంటాను ప్రతిదీ కూడా. ఒక్కొక్కసారి ఒక్కో కోణంలో మీకు అర్థమవుతుంది. అది ఇవాళ చదివేరు, ఇప్పుడున్న మీ జ్ఞాన పరిధిని బట్టి, మీ బుద్ధిని బట్టి మీకు అర్థమయ్యేది ఓ రకంగా ఉంటుంది. ఓ 2 నెలలు పోయాక, 2-3 నెలలు పోయాక మళ్ళీ ఇదే చదివితే ఆ పుస్తకంలోనే అది మీకు ఇంకో రకంగా అర్థమవుతుంది. మీకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు జరిగింది ఇలా. పత్రిక గారి పుస్తకాలు చదువుతూ ఉంటే మొదట్లో ఓ రకంగా అర్థమయ్యేది. ఈ జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటే అది ఇంకా లోతుల్లోకి అర్థం అవడం మొదలైంది. అప్పుడు అనుకున్నాను నేను, చదివేశాం కదా అని వదిలేది కాదు. ఇది గొప్పవాళ్ళు చెప్పినటువంటి సందేశాలు. మనం ఎదిగే కొద్దీ మళ్ళీ చదువుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి అని అప్పుడు అర్థం చేసుకున్నాను. అందుకే నేను పత్రిక గారి పుస్తకాలు అలా చదువుతూనే ఉంటాను. ఎప్పుడు ఏ స్థాయిలో అర్థం చేసుకున్నానో అది చెప్పేవాడిని. జ్ఞానపరిధి పెరిగే కొద్దీ ఇంకా లోతుల్లోకి అర్థమవుతూ ఉంటే అది చెప్పడం మొదలెట్టాను. అప్పుడు అవగాహన అది, ఇప్పుడు అవగాహన ఇది. చూస్తే భిన్నంగా ఉండేవి, కానీ అప్పుడు మన జ్ఞాన పరిధికి అది కరెక్టు, ఎదిగిన తర్వాత ఈ జ్ఞాన పరిధికి ఇది కరెక్టు. అందుకే పత్రిక గారు ఎవరేం చేసినా కాదనరు. అంచేత కర్మల విషయంలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారో చూద్దాం. నన్ను ఒక విషయం చెప్పుకున్నాను. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. ఇది అందరికీ తెలుసున్నదే, మీ అందరికీ. ఏంటంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త కర్మణి. దీని తాత్పర్యం జాగ్రత్తగా రాసుకోండి, ఇది తెలుసున్నట్టుగానే ఉంటుంది మీకు. అర్జున, నీకు కర్మను చేయుట ఎందే అధికారము కలదు, కానీ కర్మఫలము ఆశించుటకు నీకు అధికారం లేదు. ఇంకా ఏమన్నారంటే, ఇక్కడ కొంచెం మీరు పేర మార్చుకోండి తాత్పర్యం రాసినప్పుడు. కర్మఫలానికి నీవు కారణభూతుడవు కారాదు. మరియు అంతేకాదు, కర్మలు మానుట యందు కూడా ఆసక్తి చూపించకూడదు.
అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి కొంచెం వివరించుకుందాం. నిన్న ఏం తెలుసుకున్నామంటే, సేవలు మనం తెలుసుకున్నది, సేవలు చేయాలి, తల్లికి మంచి చేయాలి, మంచి కర్మలు చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఆత్మకర్మలు చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఆత్మసేవలే చేయాలి. ఇటువంటివి చేసేటప్పుడు ఫలితం ఆశించద్దు అని చెప్పి తెలుసుకున్నాం. నిష్కామంగా చేయాలి. ఈరోజు ఏం తెలుసుకుంటున్నామంటే, ఊరికే ఏదో చెప్పారు అక్కడ, నువ్వేమి ఫలితం ఆశించకు అని. లోకంలో ఉన్న లక్షణం ఏంటంటే, ఏమొస్తుందో తెలియకుండా చేయాలంటే ఆవిడకి ఆసక్తి ఉండదు. ఆ కర్మ చేసినప్పుడు దానివల్ల తానేం పొందుతాడో అని తెలుసుకుంటేనే ఆ పని చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇంకా కొంతమందికి ఎన్నో కోరికలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఆ సమస్యల్లోంచి బయటపడాలనే కోరికతో అది ఆశిస్తూ ఎవరైనా చెప్తే అది చేస్తూ ఉంటారు. ఆశించే చేస్తారు. అది ఆ కోరిక నెరవేరుతుంది అంటే, నువ్వు అనుకున్న ఆ కోరిక నెరవేరుతుంది అంటే అప్పుడు ఆ పని చేస్తారు, ఆ సేవ చేస్తారు. ఇంకా కొంతమంది సంకల్పం పెట్టి మరీ చేస్తారు. నాకు ఇది వచ్చే ఉద్దేశంతో చేస్తానని. ఆఖరికి ఏ మతంలో చూసినా ఈ ఆరాధనలు చేసేవాళ్ళు, అంటే హిందువులు అయితే పూజలు చేస్తారు, క్రిస్టియన్లు అయితే ప్రార్థన చేస్తారు, ముస్లింలు అయితే నమాజ్ చేస్తారు. ఆ పూజ చేసే ముందే వాళ్ళకి కావాల్సినవి ఏవో అడుగుతారు. ఆ ప్రార్థనలోనే, ప్రార్థన అంటే ఏం కాదు, కోరికలే ప్రార్థన. నమాజ్ అంటే కూడా అంతే. నాకు ఈ కష్టం పోయేటట్టు చూడు స్వామి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యి స్వామి, ఓ కరుణామయుడా, ఓ రక్షకుడా, కష్టాల్లోంచి నన్ను రక్షించు, నా రోగాలు పోయి, అది ప్రార్థన. కోరికలే ప్రార్థన. ప్రార్థన కూడా ఇంకేం ప్రార్థన చేస్తాడు, దాన్నే ప్రార్థన అంటారు, అదే పవిత్రమైంది అంటారు. క్రిస్టియన్స్కి ప్రార్థన చేయకపోతే పాపం అంటారు. అంటే కోరికలు కోరకపోతే పాపమా? కృష్ణుడు ఏమంటున్నాడు, కోరికలు లేకుండా చెయ్యి ఏ పనైనా. అక్కడ ఉన్న అవగాహన ఏమిటి అంటే, కోరికలను అడగడమే ప్రార్థన దేవుణ్ణి. అంతా ఒకటే అన్నారు పత్రి గారు. ఎంతమంది దేవుళ్ళు లేరు. కృష్ణుడే అల్లా అంట, అల్లాయే ఏస్ అంట అని చెప్పి పాట కూడా పాడారు పత్రి గారు. అందరూ ఒకటే. ఏమన్నాడైనా, నిష్కామంగా చెయ్యి అన్నాడు. నువ్వే పని చెయ్యి, నిష్కామంగా చెయ్యి.
కోరికలు కోరద్దు. ఇంకా ఏం చెప్తున్నాడు? అసలు నీకు కోరికలు కోరే అధికారమే లేదని చెప్తున్నాడు. ప్రార్థన అంటే ఏమీ కాదు, కోరికలే ప్రార్థనలకి. చాలా విచిత్రం అది. ఇంకా హిందువుల్లో అయితే పూజ చేసేసి, లేకపోతే పూజకు ముందు కోరుకున్నాక పూజ చేస్తారు. పూజ చేసే సమయంలో ఈ కోరికలు ఏముండవు. కానీ ఎంతసేపు ప్రార్థన చేసినా వాళ్ళకి ఎన్ని ఉంటాయో అన్నీ కోరుతూ ఉంటారు. అదే ప్రార్థన అంటారు. నమాజు అంతే, కళ్ళు మూసుకుని వాళ్ళకి ఏం కావాలో అన్నీ అడుగుతారు. దాన్ని నమాజ్ అంటారు. కానీ ఆ దైవమే స్పష్టంగా చెప్పాడు, నీకు కర్మఫలాన్ని, నువ్వు చేసిన పనికి ఫలితం ఆశించే అధికారం లేదన్నాడు ఆయన. ఎంత స్పష్టంగా చెప్పాడు ఒక్కసారి చూడండి. భగవంతుని ఏం అర్థం చేసుకున్నారు వీళ్ళు? ఇప్పుడు మన సొసైటీలో కూడా సంకల్పాలు పెట్టి ధ్యానం చేయంటారు. నువ్వు చేసే అద్భుతమైన ఈ కర్మ, ధ్యానం అనే కర్మ, సంకల్పాలు పెట్టి చేయడం, అది బాగా తృప్తినిస్తుంది ఆ సలహా. అలాంటి మాస్టర్ గొప్పోడు అంటారు. మరి వీళ్ళు భగవద్గీత ఏం అర్థం చేసుకున్నట్టు? కృష్ణుడు చెప్పింది, భగవంతుడు చెప్పి, ఆయన గొప్పవాడు అంటారు. ఆయన మించినవాడు ఎవడు లేడంటారు. ఆయనే నా దైవం అంటారు. నా దైవం అంటే నాకు ఇష్టం అంటారు. ఇన్ని చెప్తారు. ఆయన చెప్పింది మటుకు అర్థం కాదు, వినరు. నువ్వు చెయ్యి, నీకు నచ్చిన కర్మ చేసుకో, నీకు ఎలా చేయాలంటే అలా చెయ్యి, కానీ ఫలితం ఆశించద్దు. నీకు అధికారం లేదు నాయనా. ఆ కోడిని కోస్తారు, ఆ మేకను కోస్తారు. ఆ ఫలితం వాళ్ళకి దేవుడికి అర్పించేస్తారు. వీడికి ఏం పాపం ఉండదు. నువ్వు ఏమనుకో, నువ్వు సంకల్పం పెట్టు, కోరుకో, లేకపోతే ఏమనుకో, చేసిన దానికి ఫలితం వచ్చి తీరుతుంది. నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నీకు చేసిన దానికి ఏది రావాలో, ఎంత రావాలో, ఎప్పుడు రావాలో రాసుకోండి. ఇది 3 కూడా. మీరు చేసిన పనికి ఏది రావాలో, ఎంత రావాలో, ఎప్పుడు రావాలో నిర్ణయించేది ఆ విధాత, విధిని నడిపించేది ఆయన నిర్ణయిస్తాడు. అంటారు కదా, విధి వ్రాతని ఎవరు తప్పించలేరని. ఆయన రాసిన రాత, ఆ నియమాలు ఏం రాశాడు ఆయన? సృష్టి ఎలా నడపబడాలో రాశాడు. దానికోసం కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ధర్మాలు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. దాని ప్రకారం నడుస్తుంది దేశం. నువ్వు కోరుకున్నట్టు ఏమీ జరగదు. చేత తెలివైన వాడు ఏం చేస్తాడు? జ్ఞాని అంటే తను చేసే కర్మ మీద దృష్టి పెడతాడు, కానీ
ఫలితం గురించి ఆశించడండి. నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను, ఎంతమంది రావాలి అని నువ్వు అనుకుంటే ఆ పని చేసావనుకో, అంతమంది రాకపోతే ఎంతో బాధపడతావు. అదే నువ్వు కృష్ణుడు చెప్పింది అర్థం చేసుకుని నువ్వు ఆ పని చేసి ఆ ఫలితం ఆయనకు వదిలే, చేసావా లేదా అన్నది నీకు కావాలి, రిజల్ట్ నీకెందుకు. నువ్వు ఎవరో పిలిచారు, క్లాస్కి వెళ్ళావు, అక్కడ నువ్వు 50 మంది వస్తారనుకున్నావు, 5గురే వచ్చారు, చాలా నిరాశపడతావు. ఏంటి ఇలా ఎంత తక్కువ వచ్చారు అంటే ఇంకా నువ్వు కృష్ణుడిని అర్థం చేసుకోలేదు, భగవానుడిని అర్థం చేసుకోలేదు, ఆయన చెప్పింది నీకు ఇంకా అవగాహన లేదు. ఇంకా నువ్వు ఇతరులకి ఏం చెప్తావు? నీకే అర్థం కానప్పుడు నువ్వు ఇంకేం మాస్టర్వి? అవగాహన ఉన్నవాడు మాస్టర్, కానీ నీకే ఏమీ అర్థం కానప్పుడు, తెలియనప్పుడు ఇతరులకి ఏం బోధిస్తావు? మా మేడము పత్రికతో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఆవిడ ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు 2-3 వచ్చారంట, చాలా నిరుత్సాహపడింది. ఆ ఆర్గనైజ్ చేసిన వాళ్ళని కొంచెం చిరాకు పడింది, ఏదో చేస్తుంటే ఆ టైంలోనే పత్రిక నుంచి ఫోన్ వచ్చింది. ఆ మాటల సందర్భంలో ఆవిడకి అర్థమైంది, పత్రిక మొదట్లో ఒక్కడి కోసం వెళ్ళేవాడంట, ఎంతో దూరం ప్రయాణించి ధ్యానం చెప్పడానికి. నీకు 5-10 మంది ఉన్నారు, చాలదా నీకు అని అప్పుడు చెప్పడం అర్థమైంది. అప్పటి నుంచి ఆవిడ జనం కోసం చూడాల. ఒకటే అర్థం చేసుకోండి, అక్కడ జనం ఉంటే మీరు ఫలితం వస్తుంది అనుకుంటారు. జనం ఉన్నా లేకపోయినా మీరు చెప్తే చాలు, మీకు రావాల్సిన ఫలితం మీకు వచ్చేస్తుంది. ఇది రాసుకోండి, ఇది క్లాసులు చెప్పే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. జనం 100 మంది ఉన్నాయి, 1000 మంది ఉన్నాయి, నీకు వచ్చే ఫలితం మటుకు చెప్పినందుకే. 10 మంది ఉన్నా నీ ఫలితం నీకు వచ్చేస్తుంది చెప్పినందుకు. అంత దూరం వెళ్ళి అక్కడ నువ్వు సత్యం చెప్పావు, నీ ఫలితం నీ ఖాతాలో పడిపోతుంది. అక్కడ 100 మంది ఉంటే నీకెందుకు, 1000 మంది ఉంటే నీకెందుకు? 100 మంది 1000 మంది వస్తే నీకు ఎక్కువ ఫలితం వస్తుందా? ఓ 50 మంది ఉంటే నీకు ఎక్కువ ఫలితం వస్తుందా? జనంతో సంబంధం లేదు, నువ్వు వెళ్ళావా లేదా అది నీకు. అందుకే నేను చందాలు అడిగేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది నీకు అనవసరం, అడిగేవా లేదా అన్నదే ముఖ్యం. ఇదే నేను చెప్తూ ఉంటాను. నేను అర్థమవుతాయిటువంటివి నిజంగా మనం జీవితంలో ఎంతో లాభం పొందుతామండి. చేయడం మీద దృష్టి పెట్టండి. ఏం అర్థం చేసుకున్నారు? మీరు రిజల్ట్ మీద దృష్టి పెడతారేంటి? కృష్ణుడు చేయడం మీద దృష్టి పెట్టమన్నాడు. నీకు చేయడానికే అధికారం ఉంది, ఫలితం ఆశించడానికి నీకు అధికారమే లేదు నాయనా.
అందుకే అంటాను నేను, జనంతో మీకు సంబంధం లేదంటాను. మీరు ఫోటోలు పెట్టడానికి కూడా ఏమీ ఫీల్ అవ్వక్కల. 4-5 ఉన్నారు, ఏం ఫోటోలు పెడతామని. మీరు చెప్పారు, ఎందుకు గొప్పవాళ్ళు కాదు మీరు? చెప్పనోళ్ళు ఎంతమంది ఉన్నారు, వెళ్ళనోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ 4 మాటలు చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ మీద ఎంత గొప్ప మీరు, ఇది అర్థం చేసుకోండి. ప్రెస్టేజ్ ఫీల్ అవుతారు ఎటు నాకు అర్థం కాదు. అక్కడ సత్యం చెప్పండి, ధర్మాన్ని బోధించండి. ఒక్కడున్నా చాలండి. అనవసరంగా ఎంత దూరం శ్రమపడి వెళ్ళానంటారు. నువ్వు ఎంత శ్రమపడి వెళ్తే ఫలితం నీకు అంత బాగుంటుందండి. కష్టపడితేనే ఫలితం అంటారు. అరే వీడు ఒక్కడి కోసం ఇంత కష్టపడి వెళ్ళాడే, ఇంత దూరం వెళ్ళాడే అనేది ప్రకృతిలో నీకు మార్కులు పడతాయి. పత్రియారు అలాగే వెళ్ళారు. ఇప్పుడు లక్షల మంది శిష్యులు అయిపోయారు ఆయనకి. అది ప్రకృతిలో ఉన్న రిజల్ట్. ఆయన అప్పుడేం ఫీల్ అవ్వలా. చెప్పడం మీద దృష్టి ఉంది ఆయనకి. నేను తెలుసుకున్న సత్యం అందరికీ చెప్పాలి, అదే ఆయన ఆశయం. ఇప్పుడు మన ఆశయం కూడా అలాగే ఉండాలి. ఏదైనా సరే, అలాగే క్లాస్ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏర్పాట్లు చేయండి. జనం కూడా మీకెందుకు, మీ ప్రయత్నం మీరు చేయండి. ఎంతమంది వస్తే అంతమంది వస్తారు. అది చేత ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి మన వరకు మనం తెలుసుకోవడానికి ఇవన్నీ విశ్లేషించుకుంటున్నాం. కర్మఫలమునకు నీవు కారణభూతుడవు కారాదు అన్నాడు. నీకు దాంతో సంబంధం ఏంటి అన్నాడు. నీకు రైటే లేదు, ఆ కర్మఫలానికి నీకు సంబంధం లేదన్నాడు ఆయన. నీకు కారణభూతుడు కాకూడదు అన్నాడు ఆయన. నీ సంబంధం లేదు, నీకెందుకు దాని గురించి? ఎంత స్పష్టంగా చెప్పాడు. నేను ఇచ్చాను, ఫలితం వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది, ఇవన్నీ నీకెందుకు? ఆ కారణాలన్నీ వాటి గురించి ఆలోచిస్తావు ఎందుకు? చేసేవా లేదా, అది ముఖ్యం. చేస్తే చాలు, నీ మార్కులు నీ ఖాతాలో పడిపోయినాయి. అది ఆలోచించు. అంతేగాని రిజల్ట్ గురించి ఆలోచిస్తావేంటి? నువ్వు ఏదైతే చేస్తావో, చెయ్యాలనుకున్నావో అది నువ్వు సరిగ్గా చెప్పానా లేదా, సత్యం చెప్పానా లేదా, వాళ్ళని ప్రలోభాల్లో పెట్టానా, ఈ ఆలోచించు. వాళ్ళని తప్పు నడిపించానా, ఈ విషయాలు ఆలోచించు.
చెప్పడం గురించి ఆలోచించు. ఫలితం నీకెందుకు నాయనా? ఆ కర్మఫలం నువ్వెందుకు ఆలోచిస్తావు? ఆ కారణాలు నీకెందుకు? ఎంత స్పష్టంగా చెప్పారని. అంతేకాదు, ఆ కర్మలు మానుట యందు కూడా ఆసక్తి చూపించకూడదు. ఇది కూడా నాకు మొదట్లో అర్థం కాలేదు, చాలా కాలం అర్థం కాల. కర్మలు మానద్దన్నాడు ఆయన. మరి ఆడు పాపాలు చేస్తే కష్టాలు వస్తాయి కదా, అలాంటి పాపాలు చేయకూడదు కదా. ఆ కర్మలు మానద్దు అన్నాడు ఆయన. మరి ఎందుకు మానద్దు అన్నారు? నాకు అదే అర్థం కాల మొదట్లో. తర్వాత అర్థమైంది. ఫలితం మనకు అనవసరం. నువ్వు చేయవలసింది, నువ్వు చేయాలనుకుంటే చేసేస్తూ ఉండు. అవి మంచి అవని చెడ్డ అవని, పుణ్యం అవని పాపం అవని, ఆ ఫలితం నీకు అనవసరం. నువ్వు చెయ్యి. మరి పాపం చేస్తే కష్టాలు వస్తాయి కదండి, అది నష్టమే కదా. మరి అలాంటివి చెయ్యమని చెప్తాడేటైనా. అలా ఆ రకంగా ఆలోచించాను నేను. తర్వాత వచ్చింది అర్థం. నీకు చెయ్యాలనుకుని చేసేస్తున్నావు. కోడి తినాలనుంది, తిను. మేకను తినాలనుంది, తిను. ఏం అనవసరం పని ఏం లేదు. ఏమవుతుంది? ఆ పాపకర్మ చేయడం వల్ల భవిష్యత్తులో దాని ఫలితంగా నువ్వు తీవ్ర రోగాలతో బాధపడవలసి వస్తుంది. ఆ రోగాలతో బాధపడేటప్పుడు, ఆ బాధ అనుభవించేటప్పుడు నీలో అంతర్మథనం మొదలవుతుంది. ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఇంత బాధ అనుభవిస్తున్నాను, ఇంత నొప్పి పడవలసి వస్తుంది ఏంటి అనే అంతర్మథనం నీలో మొదలవుతుంది. అప్పుడు ఆలోచిస్తావు, ఏదో తప్పు చేసి ఉంటాను, ఏదో పాపం చేసి ఉంటాను, చెయ్యకూడని కర్మ ఏదో చేసి ఉంటాను, అందుకే నాకు ఇంత కష్టం వచ్చింది, ఈ బాధ భరించలేకపోతున్నాను అని నీలో నువ్వే ఆలోచిస్తావు. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓ అలాంటి కర్మ చేయడం వల్ల ఇంత కష్టం పడవలసి వచ్చిందా అని చెప్పి అప్పుడు నిర్ణయించుకుంటావు, ఇంకెప్పుడు అలాంటి కర్మ చేయకూడదు అని. ఇప్పుడు నేను ఇంత బాధపడ్డాను, మరి అదే బాధ ఆ జీవి, ఆ కోడి బాధపడుతుందిగా, ఆ మేక బాధపడుతుంది కదా, ఆ చేప బాధపడదా? దాని బాధ నేను గ్రహించలేదే, మరి నా బాధ లాంటిదే కదా దాని బాధ కూడా అని ఆ అంతర్మథనంలో వాడికి అవగాహన కలుగుతుంది. అప్పుడు నిర్ణయించుకుంటాడు, ఇంకా ఎప్పుడు ఇలాంటి కర్మ నేను చేయను, ఈ పాపం నేను చేయను, ఈ ఘోరం నేను చేయను, ఏ జీవిని నేను బాధ పెట్టను అని నిర్ణయించుకుంటాడు. భవిష్యత్తులో ఇంకా అక్కడి నుంచి ఆడు తీవ్రంగా ఆ రకమైన నిర్ణయం తీసుకున్నాక
ఇంకా తర్వాత జన్మల్లో ఏ జన్మలో కూడా ఆ పని చేయడు. ఒకవేళ మాంసం తినే కుటుంబాల్లో పుట్టి ఆ చిన్నప్పుడు వాటి గురించి అవగాహన లేక తల్లిదండ్రుల ప్రభావంతో తిన్నా కూడా కొంచెం ఎదిగిన తర్వాత ఈ విషయం వాడి దృష్టికి వచ్చినప్పుడు వెంటనే మానేస్తాడండి. ఎంత ఘోరమైనటువంటి ఆ పని చేసినా కూడా ఆ అవగాహన రాగానే కొంచెం ఎవడో గుర్తు చేశాడు వీడికి. అంతకుముందు నిర్ణయించుకున్నాడు, కానీ ఆ వాతావరణ ప్రభావం దానికి అనుగుణంగా జీవించేస్తున్నాడు, ఆ కుటుంబానికి అనుగుణంగా. కానీ ఎవడో చెప్పాడు వాడికి, పత్రికలు అంటాడు అది తినకూడదు, అది చాలా ఘోరమని. వెంటనే మానేస్తాడు. ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. మాంసం తినద్దు అంటే వెంటనే మానేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంత చెప్పినా అలా తింటూనే ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ధ్యానం చేస్తూ కూడా తినేవాళ్ళు ఉన్నారు. క్లాసులు చెప్పే మాస్టర్లు కూడా తినేవాళ్ళు ఉన్నారు. అంటే వీడికి అనుభవం అవ్వలేదు గతంలో. మానేసినోడికి అనుభవం అయ్యింది. ఎందుకు అయ్యింది? ఆ కర్మ చేయడం వల్ల అయ్యింది. ఆ కర్మే చెయ్యకపోతే, ఆ అనుభవమే రాకపోతే వాడు అలా చేస్తూనే ఉంటాడు ఆ తప్పు. అంచేతే శ్రీకృష్ణుల వారు ఏమన్నారంటే, కర్మలు మానుట యందు కూడా ఆసక్తి చూపించద్దు అన్నాడు ఆయన. ఎంత ఎక్కువ చేస్తే నీకు భవిష్యత్తులో అంత అనుభవాలు వస్తాయి, నీలో అంత ఎక్కువ మార్పు జరుగుతుంది. నువ్వు అసలు ఏం చేయకపోతే నీకేమొస్తుంది? ఇంకా చెయ్యి, నీ ఇష్టం. అందుకే మనం ఇంట్లో కూడా చెప్తూ ఉంటాం, వద్దు 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 అని. ఆడెండో చేయమను, శుభ్రంగా తినమను. తింటాడు. దాని తగ్గ ఫలితం ఏదో టైంలో అనుభవిస్తాడు. అప్పుడు మళ్ళా అంతర్మదనం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా మార్పు వస్తుంది. నువ్వెందుకు వరిపడతావు? నేను చెప్తున్నా ఎంటలేదు, చేయట్లేదని. నీ వరకు నువ్వు చూసుకో, నువ్వు మానేయి. నీకు తెలిసింది, నువ్వు అర్థం చేసుకున్నావు. ఇతరులు కూడా నీకెందుకు? నీ కుటుంబం కూడా నీకెందుకు? చెప్పడం వరకు నీ ధర్మం. చెప్పావు, వాడికి అనుభవం లేదు, వాడు నీ మాట ఎందుకు వింటాడు? విన్నాడు అంటే వాడు గతంలో అనుభవం అయింది, నిర్ణయం తీసుకున్నాడు. అంచేతే నువ్వు చెప్పింది వెంటనే మానేస్తాడు. అందుకే కర్మలు మానద్దు అంటారు. అకర్ముడిగా ఉండకూడదు. పత్రికలు అదే చెప్తారు కదా, తమోగుణిగా ఉండడం కూడా తప్పే అంటారు. తమోగుణమైన బద్ధకం ఏ పని చేయడు. రజోగుణం కొంచెం ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, చేయకుండా ఎన్నో చేసేస్తాడు. చెయ్యి, పర్లేదు, అనుభవం పొందుతావు. దాని ఫలితం కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ మార్పు ప్రకృతే తీసుకొస్తుంది. నువ్వెందుకు ఊరికే వరి పడిపోతావు? మా అబ్బాయి చెప్తే వింటలేదండి, మా ఆయన చెప్తే వింటలేదండి, మా ఆవిడ మాటలేదండి. చేయమనండి. మీరు చేయకండి. మీరు తెలుసుకున్నారు, మీరు అనుభవం పొందారు, మీరు నిర్ణయించుకున్నారు. ఇది ఒక మాంసాహారం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, కర్మలు మానుట యందు అన్నది.
అలాగే పూజలు చేసేవాళ్ళు. చేయి చేసి 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 ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేశాక ఎన్నాళ్ళు చేస్తున్నాను ఇంకా కష్టాలు వస్తున్నాయి. వాళ్ళు అంతర్మదనం మొదలవుతుంది కొన్ని జన్మలకి. ఇందులో ఏమీ లేదు అన్నది అర్థమవుతుంది. ఇంకా కొంతమంది ఈ మతంలోంచి ఆ మతంలోకి, ఆ మతంలోంచి ఈ మతంలోకి వెళ్తారు. ఎన్ని మతాల్లోకి వెళ్ళినా కష్టాలు వస్తూ ఉంటాయి. ఏం చేస్తారు? తిరిగి 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 మన దగ్గరికి వస్తారు, పత్రిక దగ్గర. అప్పుడు చెప్తాడు, నువ్వు ధ్యానం చేయనైనా వాటి వల్ల ఏం ఉపయోగం లేదు అని. అప్పుడు బుద్ధిగా కూర్చుంటాడు. కృష్ణుడు ఉత్తినే చెప్పలేదండి. అనుభవమే జ్ఞానం అంటారు పత్రి గారు. నీకు అనుభవం రావాలి. అనుభవం రావాలంటే కర్మలు చేయాలి. అందుకే అన్నాడు ఆయన, నీ కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానాలు అన్నాడు ఆయన. అంటే నీ ఆత్మ ఎదుగుదలకు అది పూల బాట వంటిది, ఓ సోపానం, గొప్ప మార్గం. రాని ఎన్ని వస్తే నీకు అంత మంచిదే. ఎంత పరివర్తన వస్తుంది, ఎంత ఆలోచిస్తావు ఆ కష్టాలు వచ్చినప్పుడు. బాధ కలిగిందని బాధపడుతున్నావు, కానీ అది నీలో ఎంత పరివర్తన తీసుకొస్తుంది దాని గురించి ఆలోచించట్లేదు. కర్మ చేసే అధికారం లేదన్నాడు. కర్మఫలానికి నువ్వు కారణభూతులో కారాదన్నాడు. కర్మల మానుట యందు ఆసక్తి చూపించద్దు అన్నాడు. మానద్దు, చెయ్యి. నీకు చెయ్యాలంటే చేసేయి. ఎవడే ఏది చేయాలనుకుంటే అది చేయండి. నాకు అది చెయ్యాలనుంది, వద్దు వద్దని ఏం చెప్పద్దు. ఒకవేళ చెప్పదలుచుకున్నా మీరు ఒక్కసారే, తప్పితే 2 సార్లు. అత్తమాను చెప్పక్కల. నువ్వు చెప్పింది వినలేదని నువ్వు బాధపడితే మటుకు నువ్వు చాలా అజ్ఞానివి, చాలా మూర్ఖుడు నువ్వు కూడా. నీకెందుకు ఆ గొడవ? ఎందుకు బాధపడతావు? నీ ధర్మం నువ్వు నెరవేర్తించావు. నీకు తెలుసున్నది నువ్వు ఆచరించావు. నువ్వు తెలుసుకున్నది నేను చెప్పాను, వాడు వినలేదంటే వీటి ఏదో మమకారాలతో ఆ కొడుకు మీద, ఆ కూతురి మీద, ఈ మమకారాలతో వర్రి పడిపోతారు వాళ్ళ కోసం. వాళ్ళ అనుభవాలు వాళ్ళు సంపాదించుకుంటారు. మీకెందుకు అసలు? మీ పని మీరు చేయండి. వీళ్ళ గొడవ వదిలేస్తారు. వీళ్ళు ఏదో పెద్ద పర్ఫెక్ట్గా ఉన్నట్టు, వీళ్ళు పూర్ణ జ్ఞానం అయిపోయినట్టు, వీళ్ళకే అంతా తెలుసున్నట్టు. మా అబ్బాయే, మా అమ్మాయే, మా ఆయనే, ఆయన గురించి ఈవిడికే కావాలి, కొడుకు గురించి ఈవిడికే కావాలి, కూతురు గురించి ఈవిడికే కావాలి, ఈవిడి గురించి మటుకు ఈవిడికి అక్కల. ఎంత విచిత్రం చూడండి ఇది. ఆహాహా. ఎంత లోతు అర్థం ఉందండి ఈ శ్లోకంలో. తెలుసున్నదే, అస్తమానం చదువుకుంటున్నదే, ఏం ఆచరిస్తున్నాం దాన్ని, ఆయన చెప్పిన దాని సందేశాన్ని. ఎంత విచిత్రం అంటే, అబ్బాయి కలిపి వీళ్ళు నోట్లో పెట్టకపోతే అడు ఏమైపోతాడు? ఇంతగా డాక్టరు ఆడికి కూడా కలిపి నోట్లో పెట్టకపోతాడు ఏమైపోతాడు వాడు? ఆహా, వీళ్ళు గొడవ లేదు, అబ్బాయి గురించే.
పత్రికారు అదే చెప్తారు, ఇత్తలు కూడా నీకెందుకు అంటాడు. అబ్బాయి నా అబ్బాయి అండి, నీ అబ్బాయే, ఎవడు కాదన్నాడు? పాపం కన్నావు. ఎంత అజ్ఞానం ఇదంతా. ఉన్నారు మన జూములోనే బోలు మంది ఉన్నారు. అమ్మాయి కోసం త్యాగం చేసేవాళ్ళు ఎంతోమందిని చూశాను. వీడు చేసే సాధనలు మానేసి, ఈవిడ చేసే సంసారం మానేసి, మొగుడిని వదిలేసి, అమ్మాయి ఎక్కడో ఉద్యోగం ఉంటే వెళ్ళి అక్కడ అమ్మాయి దగ్గర కూర్చుంటుంది. ఆ అమ్మాయి ఇల్లు సర్ది పెడతాది, అమ్మాయి కొండి ఉంచుతుంది. ఈవిడ అమ్మాయి కోసం పుట్టిందా? ఆత్మని ఈవిడ దేనికి శరీరం తీసుకుంది? ఎంత మూర్ఖత అండి, ఎంత అజ్ఞానం అండి. అర్థం చేసుకోండి. మామూలు అర్థం కాదు ఇది. మీ జ్ఞానపరిధి పెరిగే కొద్దీ ఈ శ్లోకంలోంచి మీరు ఇంకా ఎంతో తీసుకుంటారు. అంచేత గుర్తుపెట్టుకోండి, మన జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం, అజ్ఞానాన్ని తొలగించుకోవాలనుకుంటున్నాం. అందుకే నేను మొట్టలోంచి చెప్తూ ఉంటాను, బుద్ధి బాగా వికసింప చేసుకోండి. ముందు విశ్లేషించుకోగలుగుతారు ప్రతిదీ కూడా. ఎవరినో అడగక్కర్లేదు, మీకు మీకే అవగాహన వస్తుంది. దాని మీద దృష్టి పెట్టండి. బుద్ధి మీకు ఎప్పుడు వికసిస్తుంది, బుద్ధి ఎప్పుడు పెరుగుతుంది అంటే తీవ్ర సాధన చేసినప్పుడు. అందుకే భీమవరం మానద్దు అంటున్నాను నేను. ఏ నెల మానద్దు. 3 రోజులు వస్తారు, 27 రోజులు గ్యాప్ ఇస్తారు. ఎక్కడ సరిపోతుందండి? భీమవరంలో మనం చేసినట్టు నిత్యము మనం చేయగలిగితే విపరీతమైన మార్పు మనలో వస్తుంది. కానీ సంసార జీవితంలో ఉన్నాం, ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నాం, మనకు సాధ్యం కాదు ఇది. అందుకే కనీసం ఒక్క 3 రోజులు మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోండి. భీమవరం రండి. ఏదో మేము ఉన్నాం కాబట్టి అవకాశం మీకు దొరికింది. అస్తమానం ఎక్కడ దొరుకుతుంది? ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళీ అలాంటి అవకాశం రావాలిగా. అందుకే చెప్తూ ఉంటాను నేను, ఏ నెల మానద్దు. కంటిన్యూ వచ్చే వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తానని కూడా చెప్తున్నాను నేను. అర్థం చేసుకోండి ఎందుకు అన్నానో మాటలో. సంవత్సరాలు పట్టాలా, జన్మలు పట్టాలా మీరు జ్ఞానాన్ని పెంచుకోవడానికి? పట్టుదల పట్టండి అంటున్నా. మీ బుద్ధిని మీరు పెంచుకుంటే మీ బుద్ధే మీకు గురువు అవుతుంది. ఇంకో గురువు ఎందుకు? సరైన మార్గంలో నడిపిస్తుంది. మేము చెప్పక్కల, మేడం చెప్పక్కల. మార్నింగ్ జూమ్ మానద్దు అంటాను. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంచేత ఈ అవకాశాలు వదులుకోవద్దంటాను. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.